సెల్లు మీద పడిపోతుంది సెల్లు మీద పడిపోతుంది అన్నదా చిన్నబాబన్న విజయపల్లి చిన్నబాబన్న పేరు స్వాగతం సుస్వాగతం. అందరూ నిబద్ధతతో మన పార్టీలో పనిచేసి మన పార్టీలకు చూస్తారని మైక్ తీసుకొని ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి ర్యాలీగా వెళ్ళిపోతామా. మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి పూలమాల వేస్తాం. అందరూ అక్కడ లక్ష్యండి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు నువ్వా నేనా అని అందరూ కూడా తిరిగినప్పుడు ఆ రోజు కూడా నేను చెన్నకేశరెడ్డిని అడిగిన. గత ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెన్నకేశరెడ్డి అడిగితే అన్న నా పార్టీ మీరు నాకు కావచ్చు అనేసి. కానీ ఎందుకు అడిగానంటే చెన్నకేశరెడ్డి గతంలో మా పెదనాన్న గారితో వీళ్ళంతా ఉన్నారు, మా సుబ్రహ్మణ్యం చౌదరి గారితో. ఆ పరంగా నేను అప్పుడు విలేజ్లో ఎప్పుడైనా వస్తే ఎలక్షన్ టైంలో చెన్న వచ్చిపోయేవాడు. ఆ ఒక నమ్మకంతో మనందరూ ఒక చోట ఉన్నాం కదా చెన్న పెదనాన్నతో అందరూ మీరు కూడా రండి అంటే లేదన్నా మాది కాంగ్రెస్ పార్టీ లేదన్నా మేము వైసీపీ పార్టీ అనేవాడు. కానీ ఏ రోజు కానీ నేను ఫోన్ చేసి ఎత్తకుండా పోయింది లేదు, ఆయన ఫోన్ చేసి ఎత్తకుండా. అంటే పార్టీలు వేరైనా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు ఉన్నా కూడా పరస్పరం మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఎవరైనా సరే ఈరోజు రూలింగ్ పార్టీ ఉంది వచ్చినాడు అని అనుకోవాల్సిన పనిలే. నేను కూడా నా అవసరం కోసం తీసుకున్న అవసరం ఆ పనిలే. ఎందుకంటే గెలిచిన తర్వాత తిరుపతి రూరల్ మండలం కానీ చిన్నగొట్టుగల మండలం కానీ పాకాల మండలం కానీ మనకి ఎంపీపీలు దించేదానికి అవకాశం వచ్చింది. నేను ఎక్కడ దించలే. ఎందుకంటే మన క్యాడర్ ముఖ్యం, గతంలో పనిచేసిన వాళ్ళు ముఖ్యం, వాళ్ళ దారి పోవాలని. కానీ పార్టీలో కూడా మన పార్టీలో కూడా ఇంకా బలం చేర్చుకోవాలి. అంటే అందరినీ చేర్చుకోవాల్సిన పని నాకు ఉద్దేశం లేదు. ఎలక్షన్ ముందు నాకు అంతో ఎంతో సహాయం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు కాన్స్టిట్యున్సీ వైజ్. దాంట్లో ఒక వ్యక్తి నా సోదరుడు చెన్నకేశరెడ్డి. ఆ ఉద్దేశంతో నేను పార్టీ ఎలక్షన్ ముందు చెప్పా. ఆ రోజు కొన్ని కారణాలు, అది 10 మంది ముందు చెప్పలేను నేను. ఆ రోజు కొన్ని కారణాల్లో కొన్ని చోట్ల అంటే రూరల్ మండలంలో ఉండొచ్చు, చంద్రగిరి మండలంలో ఉండొచ్చు, ఇక్కడ కానీ చంద్రగిరి మండలంలో ఆ రోజు నేను శానంపట్ల సురేష్ రెడ్డి గారు కానీ మన చెన్న కానీ మేమేం మాట్లాడి మాకు తెలుసు, మన అమరా కానీ. అంటే ఇటువంటి విషయాల వల్ల మేము ఏ విధంగా మన ప్రత్యర్థి ఎటువంటి వ్యక్తి తెలుసు కాబట్టి దానికి అనుసరంగా అడుగులు వేసుకున్న దానివల్ల ఈరోజు విన్నాయం. దీన్ని ఇట్లే కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవ్వాలన్నప్పుడు మనం అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి. ఇక్కడుండే అందరికీ మళ్ళా నేను ఒక మాట ఇస్తున్నా. ఏదో ఎలక్షన్ అయిన తర్వాత నాన్న మాట మర్చినాడు, ఎలక్షన్ చేర్చుకున్నాక మనుషులు మర్చిపోయినాడు అనేది ఉండదు నా దగ్గర. ఒక రోజు అనేది రెండో రోజు నేను 100% పనిచేస్తా. ఇక్కడే మన సాక్షి విలేకరి ఇప్పుడు మనం తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పొరపాటు 15 సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసా, కాంగ్రెస్ చూసా. 11.5 సంవత్సరం వైసీపీ చూసా. ఏ కార్యకర్తకు కానీ ఎవరికి కానీ ఒక 5 పైసల వంతు పని కూడా చేయకుండా చేస్తారు ఎమ్మెల్యేలు గారు, ఎవరైనా కానీ పెద్ద లీడర్లు అందరూ. వాళ్ళైతే పంచుకునేదానికి కానీ చేసుకున్నారు. కాబట్టి గత 9 నెలలుగా నుంచి చూస్తున్నాను. ప్రతి ఏడ కానీ నేనంతా మండలం అంతా కూడా తిరుగుతాను, కాన్స్టిట్యూన్సీ అంతా కూడా తిరుగుతున్నాను. ఏడ కానీ మంచి అభివృద్ధి అనేది ఈ 9 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఈ అభివృద్ధి పనులు చూసి నేనే నా డబ్బు సంపాదించుకునేదానికి అవసరం, ఇంకోదానికోసం నేను పార్టీలోకి రాలేదు. కానీ అప్పుడు నన్ను నమ్మి నాకు 200 మంది కార్యకర్తలు ఇచ్చినారు. కాబట్టి వాళ్ళకు చిన్న కనీసం ఎంఆర్ఓ దగ్గర పాస్బుక్ ఆన్లైన్ ఎక్కించేదానికి కూడా మాకు అంత స్తోమత లేకుండా పోయింది. మళ్ళీ మండలంలో ఏ లీడర్ను కూడా కాదనేసి 14 ఎంపీటీసీలు ఇనామతి చేసుకున్నా, జడ్పీటీసీ ఇనామతి చేసిన. దాదాపు ఖర్చులు అయితే ఎక్కువగానే పెట్టా. అటనేసి ఎప్పుడు నేను ఖర్చులు పెడతాను చేస్తాను కానీ ఎప్పుడు నేను చెప్పుకునేది లేదు. కానీ ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి స్టేజ్ కాడ వచ్చి గప్సాలు కొడతాను. మేమైతే దూరంగా నుంచి కష్టపడుకుంటా ఉండేవాళ్ళం. మేము సేపు
ఇప్పుడు నేను కూడా స్టేజ్ కాడికి వచ్చి ఏదో మాట్లాడేద్దాం చేసేద్దాం అని చెప్పలా. నేను ఇప్పుడు వచ్చిన దానికి అనేదో భరోసా ఇచ్చినాడు. మీతో ఉన్న కార్యకర్తలకు అందరికి కూడా నేను సాయంగా నిలుస్తాను, ఇబ్బంది లేకుండా మీరందరూ పనులు చేసుకోండి, ఏ టెన్షన్ పడకుండా చెన్నగేశ్వర అప్పుడు ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా నువ్వు భరోసా కల్పించు, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టు, ఏ ఇబ్బంది పడద్దు, నీకు ఏదైనా వస్తే డైరెక్ట్ నాతో మాట్లాడు చేయన్నాడు. అన్న మండల సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ అనుసరించుకొని వచ్చి నేను మీతో కలుస్తాను, అందరూ చేయకుండా పోతే మీ దగ్గర నేను వస్తా అనేసి నేను ఖచ్చితంగా అన్న కూడా చెప్పినా, నేను ఆ మాట కూడా చెప్పిన. కాబట్టి అందరూ కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు పరిచయం చేస్తారన్న బ్రహ్మాండంగా ఇంత ఆహ్వానించిన అంటే నాకు దానికన్నా ఇంకా మించింది లేదు. కాబట్టి అందరూ కలిసిమెలిసి మనం అందరూ పనులు చేసుకునేసి రంపురచ్చ లేకుండా ఏ ఒక్కరు కూడా కానీ మన కుల మతాలకు కానీ పార్టీలకు అతీతం కానీ అందరూ కూడా కలిసి పని చేసుకుందాం, అందరూ కూడా కష్టపడుకుందాం. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాతో ఉండే వాళ్ళతో హామీ ఇస్తున్నా. కానీ అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరితో కలిసిమెలిసి ఇప్పుడు వైసీపీలు ఎట్టున్నానో, ఇప్పుడు కాంగ్రెస్లో ఎట్టున్నానో, ఆ దీంట్లో ఈ ప్రభుత్వంలో కూడా నేను అదే మాత్రం ఉంటాననేసి సభాముఖంగా ప్రమాణం చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన